ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. వారసుడు తర్వాత మరోసారి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. తమిళ దళపతి విజయ్ తో వంశీ పైడిపల్లి సినిమా ఓకే అయింది. లోకేష్ కనకరాజ్ తో విజయ్ సినిమా అయిపోగానే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. వెంకటేష్ తో ఆర్య కలిసి చేస్తున్న సినిమా సైంధవ్. హిట్ ఫేమ్ శైలేష్ కోలను తీస్తున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికి విలన్ గా నటించబోతున్నాడు. దసరాకు టార్గెట్ చేసుకుంది ఈ సినిమా టీం. RRR మూవీ జపాన్ లో 100 కోట్ల యువాన్లను రాబట్టింది. 1000 మిలియన్లు అంటే బిలియన్ వసూళ్లు రాబట్టిన మొదటి ఇండియన్ మూవీగా నిలిచింది RRR. ఈ విషయంలో ముత్తు రికార్డుని ఎప్పుడూ 2 నెలల క్రితమే బ్రేక్ చేసింది RRR మూవీ. కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ మూవీ పఠాన్ 500 కోట్ల వసూళ్లతో నార్త్ ఇండియాలో దూసుకువెళ్తోంది. వైడ్ గా 1000 కోట్లు, హిందీ బెల్ట్ లో 500 కోట్ల కలెక్షన్స్ తో బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసే వైపు అడుగులేస్తోంది. మరో 10 రోజుల్లో 510 కోట్ల బాహుబలి 2 రికార్డుని పఠాన్ బ్రేక్ చేయొచ్చుంటున్నారు. అలా వైకుంఠపురంలో హిందీ రీమేక్ షహజాదా హిందీలో దూసుకువెళ్తోంది. 3 days లో 30 కోట్ల వసూలు వచ్చాయట. దీంతో కార్తీక్ ఆర్యన్ అకౌంట్ లో మరో హిట్ పడినట్టయింది. మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ మూవీ వాయిదా పడేలా ఉందట. ఏప్రిల్ నుంచి మేకి మార్చిన ఫిల్మ్ టీమ్ మే నుంచి ఆగస్టుకి రిలీజ్ ని పోస్ట్ పోన్ చేయాలనుకుంటోందట. ఈ వారంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చని తెలుస్తోంది. కృతి శెట్టితో జోడీ కడుతున్నాడు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య మేకింగ్ లో శర్వానంద్ చేసే సినిమాలో హీరోయిన్ గా మెరవనుంది కృతి శెట్టి. ఇక లాస్ట్ వీకే షూటింగ్ షురూ అయింది. ఈ వారం నుంచి షూటింగ్ లో జాయిన్ కానుంది కృతి శెట్టి.